హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అనేది అవుతుందండి. దీనికి సంబంధించి బిట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఇది ఫోర్త్ లెసన్ అండి. ఫోర్త్ లెసన్‌కి సంబంధించి బిట్స్ చెప్తున్నా. దీనికి ముందు మనం ఈ లెసన్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అనేది కంప్లీట్ చేసాము. ఇది మన ఫోర్త్ లెసన్‌కి సంబంధించి చెప్తున్నాము. మనం తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మన ఛానల్లో. థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు తెలుగు కంటెంట్ అనేది మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో కొత్త వాళ్ళైతే. ప్రతి క్లాస్‌లో ప్రతి లెసన్ వైజ్ చెప్పామండి. లెసన్‌కి ప్రతి ఏ లెసన్‌కి ఏ బిట్స్ వస్తాయని లెసన్ వైజ్ చెప్పాము. అందువల్ల చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. కొన్ని వీడియోస్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. లైక్ చేయరండి. లైక్ చేయండి. ఎంకరేజ్ చేయండి. నేను డైలీ డీఎస్సీకి సంబంధించి మంచి బిట్స్ అనేవి వీడియోస్ పెడుతూ ఉంటానండి. ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఇది మనకి తెలుగు మెథడాలజీలో ఫోర్త్ లెసను. లెసన్ పేరంటే పాఠ్య పుస్తకాలు బోధన అభ్యాసం బోధనా శాస్త్రంపై అవగాహన అండి. పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన. దీనికి సంబంధించి బిట్స్ అనేవి మనం చెప్పుకుందాం. నిన్న చెప్పిన వీడియోకి ఈరోజు కంటిన్యూషన్ అండి. ముందు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఫస్ట్‌ది. నన్ను పాఠ్యపుస్తకాల నుంచి అదుపు చేయండి. నన్ను పాఠ్యపుస్తకాలను అదుపు చేయండి. నేను రాజ్యాన్ని అదుపు చేయగలను అన్నది ఎవరని అడుగుతున్నారు. ఇందులో మనకేంటని అడుగుతున్నారు. ఒకసారి చూడండి. నన్ను పాఠ్యపుస్తకాలను అదుపు చేయనీయండి. నేను రాజ్యాన్ని అదుపు చేయగా అన్నది ఎవరు అని అడుగుతున్నారు. మనకిక్కడ ఆప్షన్‌లో ఫస్ట్ చూడండి. లేవియస్ వైగోట్స్కీ, బెంజమిన్, కార్ల్ మార్క్స్, బ్లూమ్ఫీల్డ్. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారండి. నన్ను పాఠ్యపుస్తకాలను అదుపు చేయనీయండి. నేను రాజ్యాన్ని అదుపు చేయగలను అన్నది మనకిక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. లేవ్ ఎస్ వైగోట్స్కీ అన్నారండి ఇవి. ఈ మాటలు లేవ్ ఎస్ వైగోట్స్కీ అనడం జరిగింది. నెక్స్ట్ ఒక పాఠాన్ని పూర్తి చేయడానికి సగటున అవసరమైన పీరియడ్లు ఎన్ని? ఒక పాఠాన్ని పూర్తి చేయాలంటే సగటున ఎన్ని పీరియడ్లు కావాలని అడుగుతున్నారు. కనీసం ఎన్ని పీరియడ్లు కావాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి 5, రెండో ఆప్షన్ 6, మూడో ఆప్షన్ 8, నాలుగో ఆప్షన్ 12. ఈ నాలుగింట్లో ఏంటంటే ఒక లెసన్ పూర్తి చేయాలంటే కనీసం ఎన్ని పీరియడ్లు ఉండాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 12 పీరియడ్లు. కనీసం 12 పీరియడ్లు ఉండాలండి. ఒక లెసన్ పూర్తి చేయాలంటే కనీసం 12 పీరియడ్లు మనకి అవసరం అవుతాయి. అలాగే థర్డ్‌ది విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి? విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. సాంస్కృతిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, తరగతి కార్యక్రమాలు, క్షేత్ర పర్యటనలు. ఇందులో చలనాత్మక రంగానికి ఉపయోగపడే, మానసిక చలనాత్మక రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు విద్యార్థికి సంబంధించి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సహపాఠ్య కార్యక్రమాలండి. విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏంటంటే సహపాఠ్య కార్యక్రమాలండి. నెక్స్ట్ విద్యార్థి కరపత్రాలు, ప్రకటనలు రాశాడు. ఇది ఏ సామర్థ్యానికి మూల్యాంకనం చేయడం అవుతుంది? విద్యార్థి కరపత్రాలు, ప్రకటనలు రాశాడండి. ఇది ఏ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడానికి జరుగుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి స్వీయ రచన, రెండోది వ్యక్తీకరణం, మూడోది సృజనాత్మక వ్యక్తీకరణం, నాలుగోది దృష్టలేఖనం. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సృజనాత్మక వ్యక్తీకరణ. విద్యార్థి కరపత్రాలు, ప్రకటనలు రాశాడు. ఇది ఏ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేస్తుందంటే సృజనాత్మక వ్యక్తీకరణకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కృత్యాధార పద్ధతి బోధన క్రమం రాయండి. కృత్యాధార పద్ధతి బోధన యొక్క క్రమం రాయమన్నాడండి. ఇది మన ఒక క్రమంలో పెట్టాలి. ఫస్ట్ చూడండి. ఫలితాల సమీక్ష, బోధనాభ్యాసన సామగ్రి కూర్పు, అయితే కృత్య రూపకల్పన, అమలు, ముఖ్యాంశాల బోధన, ప్రణాళిక. రెండోది చూడండి. ముఖ్యాంశాల బోధన, ప్రణాళిక, కృత్య రూపకల్పన, అమలు, బోధనాభ్యాసన సామగ్రి సేకరణ, తయారీ, ఫలితాల సమీక్ష.
ఇక్కడ మనకి మూడోది చూడండి. ముఖ్యాంశాల బోధన, ప్రణాళిక, బోధనాభ్యాసం సామగ్రి సేకరణ, తయారీ, కృత్య రూపకల్పన, అమలు, ఫలిత సమీక్ష. అలాగే మనకి నాలుగోది చూడండి. కృత్య రూపకల్పన, అమలు, ముఖ్యాంశాల బోధన, ప్రణాళిక, ఫలితాల సమీక్ష, బోధనాభ్యాసన సామగ్రి సేకరణ, తయారీ. నాలుగింట్లో ఏదంటున్నారండి? కృత్యాధార పద్ధతిలో బోధనా క్రమం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కృత్యాధార పద్ధతి బోధనా క్రమం ఏంటంటే ముందు మనకి ముఖ్యాంశాల బోధన అండి. తర్వాత ప్రణాళిక, కృత్య రూపకల్పన అవుతుంది. తర్వాత అమలు, బోధనాభ్యాసన సామగ్రి సేకరణ అవుతుంది. తర్వాత తయారీ, ఫలితాల సమీక్ష. ఇక్కడ చూడండి, కృత్యాధార బోధనా పద్ధతి క్రమం అడిగారు మనకి ఇక్కడ. ఫస్ట్ ముఖ్యాంశాల బోధన, ప్రణాళిక, కృత్య రూపకల్పన, తర్వాత అమలు, బోధనాభ్యాసన సామగ్రి సేకరణ, తర్వాత తయారీ, ఫలితాల సమీక్ష అవుతుంది. ఈ విధంగా మనం బోధనా క్రమ పద్ధతిలో పెట్టాలి. నెక్స్ట్, ఒత్తులను పరిచయం చేయడానికి సంయుక్త సంశ్లేష అక్షరాల పరిచయం చేయడానికి ఏ పద్ధతిలో కృత్యాలను రూపొందించాలి? ఒత్తులను పరిచయం చేయడానికి సంయుక్త సంశ్లేష అక్షరాలు పరిచయం చేయడానికి ఏ పద్ధతిలో కృత్యాలను రూపొందించాలని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అక్షర పద్ధతి. రెండోది పద పద్ధతి. మూడోది వాక్య పద్ధతి. 4 పేరా పద్ధతి. ఏ పద్ధతిలో మనం ఈ కృత్యాలను రూపొందించాలని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఉంది. పద పద్ధతి అండి. ఒత్తులను పరిచయం చేయడానికి సంయుక్త సంశ్లేష అక్షరాలు పరిచయం చేయడానికి మనం పద పద్ధతిలో కృత్యాలను రూపొందించాలి. నెక్స్ట్, ఏ తరగతులు పాఠ్యపుస్తకాల ప్రారంభంలో సంసిద్ధ పాఠాలను చేర్చాలి? ఏ తరగతుల పాఠ్యపుస్తకాల ప్రారంభంలో సంసిద్ధ పాఠాలు చేర్చాలని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1, 2 తరగతులు, 2, 3 తరగతులు, 3, 4, 5 తరగతులు, 4, 2, 3, 4 తరగతులు. మనకి ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 3 అండి. 3, 4, 5 తరగతులు అండి. మనకి 3, 4, 5 తరగతులు పాఠ్యపుస్తకాల ప్రారంభంలో సంసిద్ధ పాఠాలను చేర్చాలి. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాల ప్రారంభంలో మనకి సంసిద్ధత పాఠాలను మనం చేర్చాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 8వ చూడండి, స్థాన కరణ ప్రయత్నాల ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. స్థాన కరణ ప్రయత్నాల ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది అంటున్నారు. ఫస్ట్ చూడండి, వాక్కు. రెండోది భాష. మూడోది భావం. నెక్స్ట్ 4 ఆలోచన. ఈ నాలుగింట్లో ఏదని అడుగుతున్నారండి. స్థాన కరణ ప్రయత్నాల ద్వారా ఏది ఉత్పత్తి అవుతుందని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, వాక్కు. స్థాన కరణ ప్రయత్నాల ద్వారా మనకి వాక్కు ఉత్పత్తి అవుతుంది. ఏం ఉత్పత్తి అవుతుందండి? వాక్కు. స్థాన కరణ ప్రయత్నాల ద్వారా మనకి వాక్ అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, బోధన అభ్యాసన కృత్యాలు మూల్యాంకనానికి ఏవి ఆధారాలు? బోధన అభ్యాసన కృత్యాలు మూల్యాంకనానికి ఏవి ఆధారాలు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, స్పష్టీకరణలు. 2 లక్ష్యాలు. 3 పరీక్షలు. 4 నికషులు. ఈ నాలుగింట్లో ఏంటి? బోధన అభ్యాసన కృత్యాలు మూల్యాంకనానికి ఏవి ఆధారాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో ఆప్షన్ 2 అండి, లక్ష్యాలు. బోధన అభ్యాసన కృత్యాలు మూల్యాంకనానికి మనకి లక్ష్యాలు అనేవి ఆధారాలు. బోధన అభ్యాసన కృత్యాలు మూల్యాంకనానికి మనకి లక్ష్యాలు అనేవి ఆధారాలు అవుతాయండి. నెక్స్ట్ మనకు చూడండి, 10ది ఈ లెసన్కి సంబంధించి 4th లెసన్కి సంబంధించి మనకి ఈ బిట్తో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుందండి. మనం ఇప్పుడు మళ్ళీ 5th లెసన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం మెథడాలజీకి సంబంధించి. చూడండి, ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దినా ఒకే మార్కులు వస్తే అది ఏమవుతుంది? ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దినా ఒకే మార్కులు వస్తే అది ఏమవుతుంది అని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి, ఉత్తమ బోధన. రెండోది ఉత్తమ పాఠశాల. 3 ఉత్తమ నికష. 4 ఏది కాదని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 3 అండి, ఉత్తమ నికష అవుతుందండి.
ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దినా ఒకే మార్కులు వస్తే మనకది ఉత్తమ నికష అవుతుంది. ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దినా ఒకే మార్కులు వస్తే అది ఉత్తమ నికష అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫోర్త్ లెసన్‌కి సంబంధించి మనకి బిట్స్ అనేవి ఈరోజుతో కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫిఫ్త్ లెసన్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. మెథడాలజీకి సంబంధించి ఫిఫ్త్ లెసన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు కొంచెం చెప్పుకొని రేపు మళ్ళీ మరొక వీడియో చేసుకుందాము. ఇక్కడ చూడండి ఫిఫ్త్ లెసన్ ఏంటంటే భాషా సామర్థ్యాలు, నెక్స్ట్ విద్యా ప్రమాణాలు. భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలండి ఫిఫ్త్ లెసన్ అనేది. దానికి సంబంధించి బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, భాషను సమర్థవంతంగా వినియోగించేందుకు ఉపకరించే సామర్థ్యాలే భాషా సామర్థ్యాలు అవుతాయి. భాషను సమర్థవంతంగా వినియోగించేందుకు ఉపకరించే సామర్థ్యాలు మనకి ఇక్కడ భాషా సామర్థ్యాలు అనేవి అవుతాయి. భాషా సామర్థ్యాలు ఉన్న పేర్లేంటి? భాషా సామర్థ్యాలకు ఉన్న పేర్లేంటి? భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలండి. భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలు. భాషా సామర్థ్యాలకు ఉన్న పేర్లు భాషా నైపుణ్యాలు, భాషా కౌశలాలండి. అలాగే భావ ప్రసరణను ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఉపకరించే సాధనం ఏదంటే భాష. భావ ప్రసరణను ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఉపకరించే సాధనం ఏంటంటే భాష అవుతుంది. అలాగే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, భాష అవగాహన, భాష ఉపయోగం, అలాగే ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, శబ్దజాలంపై అధికారం ఈ 9 సామర్థ్యాలను 1986 జాతీయ విద్యా విధానం ప్రతిపాదించిందనమాట. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, భాష అవగాహన, భాష ఉపయోగం, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, శబ్దజాలంపై అధికారం ఈ 9 సామర్థ్యాలను 1986 జాతీయ విద్యా విధానం ప్రతిపాదించిందనమాట. అలాగే మనకి ఇక్కడ వినడం అంటే కేవలం ధ్వనులు వినడం, గుర్తించడం మాత్రమే కాదు, ఏకాగ్రతతో విని అర్థం చేసుకోవడని కార్లో రోజర్స్ అని అన్నారనమాట. వినడం అంటే కేవలం ధ్వనులు వినడం, గుర్తించడం మాత్రమే కాదని ఏకాగ్రతతో విని అర్థం చేసుకోవడం అని కార్లో రోజర్స్ అనడం జరిగిందండి. నెక్స్ట్ శ్రవణం అన్ని భాషా నైపుణ్యాలకు పునాది. శ్రవణం అనేది అన్ని భాషా నైపుణ్యాలకి పునాది అవుతుందండి. ఫస్ట్ ఇదే శ్రవణం అంటూ ఏంటి? ముందు వినాలి. అందుకే మనకు భాషా నైపుణ్యాలకు పునాది ఏంటంటే మనకి ఇక్కడ శ్రవణం అండి. అలాగే శ్రవణ పఠనాలు శబ్దాంశాలండి. శ్రవణ పఠనాలు ఏటవుతుంది? శబ్దాంశాలు. అలాగే భాషణ లేఖనాలు కారకాంశాలు అవుతాయన్నమాట. ఇవి కారకాంశాలు అవుతాయి. చూడండి, శ్రవణం అన్ని భాషా నైపుణ్యాలు పునాది అవుతుంది. శ్రవణం పఠనాలు శబ్దాంశాలు, భాషణ లేఖనాలు అనేవి కారకాంశాలు. అలాగే శ్రవణ భాషణ పఠన లేఖనాలను భాషా నైపుణ్యాలని అంటామన్నమాట. ఇవన్నీ కూడా మనకి శ్రవణం మాత్రం భాషా నైపుణ్యాలు పునాది అవుతుంది. అలాగే మనకి శ్రవణం పఠనం అనేవి శబ్దాంశాల కింద వస్తాయి. అలాగే భాషణం లేఖాంశాలు మనకి కారకాంశాల కింద వస్తాయి అన్నమాట. భాషా నైపుణ్యంలో మొదటిది శ్రవణం అవుతుంది. భాషా నైపుణ్యాలు ఫస్ట్ది ఏంటండి? శ్రవణం. మనం లైన్గా పెట్టాలండి. ఏవో 4 భాషను పఠనం లేఖనం శ్రవణం అలా కాదండి. శ్రవణమే ముందు పెట్టాలి. భాషా నైపుణ్యాలు మొదటిది మనకి శ్రవణం అవుతుందండి. అలాగే శ్రవణ భాషణ పఠన లేఖలను భాషా నైపుణ్యాలు అంటాము. అలాగే భాషా నైపుణ్యాలు మొదటి శ్రవణం అంటాము. శ్రవణం అంటే వినడం. శ్రవణం అంటే ఏంటండి? వినడం. మామూలుగా వినడం వేరు, అవగాహనతో వినడం వేరండి. మామూలుగా అందరూ వింటారు, కానీ అవగాహనతో వినడం అనేది వేరవుతుందండి. అలాగే పాఠశాలకు రాకముందు విద్యార్థికి ఈ నైపుణ్యం అలవాడుతుంది. ఇది విద్యార్థికి సహజ లక్షణం అవుతుంది. పాఠశాలకు రాకముందు విద్యార్థికి మనకి శ్రవణం అనేది అలవడుతుందండి. ఇది విద్యార్థికి సహజ లక్షణం అవుతుంది. పాఠశాలలో చేరాక ఉపాధ్యాయులు చెప్పినవి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనకి పాఠశాలకు రాకముందే వాళ్ళకి వినడం అనేది ఆల్రెడీ వచ్చే ఉంటుందండి. అది సహజ లక్షణం అది. అందుకే మనకి పాఠశాల చేరాక ఉపాధ్యాయులు చెప్పినవి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట.
అలాగే మనకి పాఠశాలలో చేరాక ఉపాధ్యాయులు చెప్పినవి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ నైపుణ్యం వల్ల భాషా ధ్వనుల మధ్య భేదాన్ని గుర్తిస్తారండి. ఈ ఈ నైపుణ్యం వల్ల ఏంటంటే భాషా ధ్వనుల మధ్య భేదాన్ని గుర్తిస్తారు. అలాగే ధ్వనుల ఉనికను స్వర భేదాన్ని గ్రహిస్తారనమాట. ధ్వనుల ఉనికను స్వర భేదాన్ని కూడా గ్రహిస్తారు. అలాగే పాటలు పద్యాలు విని రసానుభూతిని పొందుతారనమాట. పాటలు పద్యాలు విని రసానుభూతిని పొందుతారనమాట. అలాగే శ్రవణ సామర్థ్యం లోపించిన పిల్లలు ఎదుటి మాటలను అర్థం చేసుకోలేరు, అనుగుణంగా ప్రతిస్పందించలేరు అన్నమాట. శ్రవణ సామర్థ్యం అంటే వినడం తక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఎదుటివారి మాటలను అర్థం చేసుకోలేరు, అనుగుణంగా ప్రతిస్పందించలేరు. వాళ్ళు వినికిడి లోపడం వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుందండి. అలాగే మనకి ఈ లోపాలు ఉన్న పిల్లలు తరగతిలో ఒకవైపు చెవి ఒగ్గి ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక చెవి వినిపించినట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఒక చెవి అనేది ఒగ్గి ఉంటారనమాట. పక్క విద్యార్థిని పదే పదే సంప్రదిస్తారు. పక్క వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, ఏం చెప్తున్నారు ఏంటనేది అడుగుతూ ఉంటారనమాట. ఇలాంటి లోపాలు ఉన్న పిల్లలు ఎదుటివారి సూచనలను అనుసరించలేరు. ఎదుటివారు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి వినిపించదు కాబట్టి వాళ్ళు అనుసరించలేరండి. అలాగే అయితే పై లోపాలకు వైద్య చికిత్స తీసుకొని దిశగా సలహాలు ఇవ్వాలన్నమాట. డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలను మనం పాటిస్తూ ఉండాలి. అలాగే పాక్షిక శ్రవణ శక్తి గల వారిని తరగతిలోని ముందు వరుసలో కూర్చోబెట్టాలి. పాక్షిక అంటే తక్కువగా వినబడుతున్న వాళ్ళని తరగతి గదిలో ముందు బెంచీలో మనం కూర్చోబెట్టాలి. వాళ్ళకి తక్కువగా వినిపిస్తుంది కాబట్టి వాళ్ళని ముందు బెంచీలో కూర్చోబెట్టాలన్నమాట. పిల్లల్ని వింటున్నది లేనిది గ్రహించడానికి ఉపాధ్యాయులు అప్పుడప్పుడు ప్రశ్నించాలన్నమాట. మనం లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉండాలన్నమాట. అడుగుతూ ఉంటే వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళకి వినిపిస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. అందువల్ల మనం లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో వాళ్ళని లేపుతూ ఉండాలి, ప్రశ్నలు అడుగుతూ ఉండాలన్నమాట. అలాగే కథ చెప్తూ ఎంతవరకు వచ్చిందని అడగాలి. ఏదైనా కథ చెప్పామంటే కథ అనేది ఎంతవరకు వచ్చింది, అందులో పాత్రలు ఏంటని అడుగుతూ ఉండాలన్నమాట పిల్లల్ని. ఇలా చేస్తే తరగతి గదిలో పిల్లలు ఆసక్తిగా వింటారు. వాళ్ళకి ఏంటి లోపమో మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఆసక్తిగా వింటున్నారా లేదని కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే ప్రాథమిక దశలో విద్యార్థులు కథలు పాటలు వినడానికి ఆసక్తి చూపుతారనమాట. వినిపించడం వల్ల వాళ్ళకి ప్రాథమిక దశలోనే కథలు పాటలు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందువల్ల శిశు గేయాలు అభినయ గేయాలు ఆలపించాలి. మనం వాళ్ళకి శిశు గేయాలు అభినయ గేయాలు ఎప్పుడు చెబుతూ ఉండాలన్నమాట. అందుకే మనకి పిల్లలు ఎప్పుడు చిన్నపిల్లలు దాంట్లో ఎక్కువ అభినయ గేయాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అద్భుత కథలు నీతి కథలు హాస్య కథలు వినిపించాలి. అద్భుతంగా ఉండే కథలు, అలాగే నీతి కథలు, అలాగే హాస్య కథలు, కామెడీ కథలు అవన్నీ కూడా వాళ్ళకి వినిపిస్తుంటే వాళ్ళు స్కూల్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాగే మాధ్యమిక దశలో శతక పద్యాలు దేశభక్తి గీతాలు పురాణ కథలను వినిపించవచ్చు అనమాట. మాధ్యమిక దశలో శతక పద్యాలు దేశభక్తి గీతాలు పురాణ కథలను వినిపించవచ్చు అనమాట. అలాగే ఉన్నత దశలో మనకి ఉన్నత శ్రేణి కథలు పాటలు పద్యాలు నాటికలు వినిపించవచ్చు. అవధానాలు సాహితీ రూపకాలు మొదలైన కార్యక్రమాలకు తీసుకెళ్ళి వినిపించవచ్చు. ఉన్నత దశలో మాధ్యమిక దశలో అయితే మనకి శతక పద్యాలు దేశభక్తి గీతాలు పురాణ కథలు వినిపించవచ్చు. అలాగే ఉన్నత దశలో అంటే ఉన్నత శ్రేణి కథలు పాటలు పద్యాలు నాటికలు వినిపించవచ్చు. అలాగే అవధానాలు సాహితీ రూపకాలు మొదలైన కార్యక్రమాలు తీసుకెళ్ళి వినిపించవచ్చు. ఈ విధంగా మనం చేయొచ్చండి పిల్లలకి. ఇది మనకి ఇప్పుడు మనము ఈ 5th లెసన్ సంబంధించి ఈరోజు వీడియోకి సంబంధించి ఇదేనండి. రేపు మనం దీని కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తేనే మీకు రేపు వీడియో అనేది అర్థమవుతుందండి. కంటెంట్ మెథడాలజీ అనేది తొందరగా మనకు అర్థం కాదు, అలాగే చదువుతూ ఉండాలండి. చదువుతుంటేనే మనకి అర్థమవుతుంది. ఇది 5th లెసన్కి సంబంధించి. అలాగే 4th లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోని. అలాగే 5th లెసన్ కూడా మనం స్టార్ట్ చేసాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. మరీ చెప్తున్నాను, ఒక దగ్గర రాసుకోండి. మీకు బిట్స్ అనేవి ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇప్పుడు చదివిస్తే అవదండి, రివిజన్ చేస్తేనే మనకి ఎవరు చెప్పిందైనా
ఎవరి దగ్గర చదివిందైనా మనం రివిజన్ చేస్తేనే మీకు యూజ్ అవుతుందండి. ఇలా చదివిస్తే మాత్రం మీకు యూజ్ కాదు. రివిజన్ చేయాలి. ఇప్పుడు చదివింది ఏం చదివారో ప్రతీది కూడా ఒక దగ్గర రాసుకొని ఉంచుకుంటే మీకు లాస్ట్‌లో రివిజన్‌కి యూజ్ అవుతుందండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. బాయ్.